లాస్ట్ టైం నేను వచ్చానండి. దాని తర్వాత నేను ఇక్కడ బలం పొందుకుని ఇంటికి వెళ్ళానండి. నాకేదో నూతన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా చాలా నేను బలంగా ఉంటాను. అయితే నేను ఇక్కడికి వచ్చి అభిషేకం పొందుకొని ఇంటికి వెళ్ళాను. అయితే మా హస్బెండ్కి ఒక 6-7 ఇయర్స్ నుంచి వీపులో చాలా పెయిన్ వస్తుందండి. అది చాలా మందులు వాడతారు దానికి. ఏమైనా ఆయిల్ రాస్తానన్నా కూడా ఒప్పుకోరండి, ప్రార్థన చేస్తానన్నా ఒప్పుకోరు. అలాగా మా బాబు పడతా ఉంటాడు, వీపు చాలా పెయిన్ వస్తుందండి 6 ఇయర్స్ నుంచి. అయితే నేను ఇక్కడ బలం అంటే ఒకసారి రమ్య మేడం గారు యూట్యూబ్లో ఆరాధన నేను ఆలకించి బలం పొందుకొని దీన్ని ఎలాగైనా నేను భయం చేయాలని చెప్పి నేను ఆ అభిషేకంతో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ అభిషేకంతోనే నేను ఆ దురాత్మని భయం చేశానండి. చాలా ఒక 2 డేస్ కూర్చున్నానండి అలా కంటిన్యూస్గా కూర్చొని దాన్ని గద్దించి బంధించినప్పుడు ఆ నొప్పి విడిచి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది. ఇప్పుడు నొప్పి లేదండి. ఎప్పుడు లైవ్ చూసారండి? లైవ్ చూసి ఆ లైవ్ లో బంధించాలని చెప్పిన మాట వినేసి మీరు కంటిన్యూస్ గా బంధించారు. ఎన్నాళ్ళ నుంచి ఉండేమ్మా నొప్పి? ఎన్నాళ్ళ నుంచి ఉండేదమ్మా నొప్పి? 6 ఇయర్స్ నుంచి ఉంటుంది. 6 ఇయర్స్ కంటిన్యూస్ గా ఉండేదమ్మా? కంటిన్యూస్ గా నొప్పి ఉండేది. మీరు బంధించిన తర్వాత ఇప్పుడు నొప్పి లేదండి, తగ్గిపోయింది. దేవుడు కార్యం చేశారండి. దేవుడు కార్యం చూడండి, గట్టిగా చప్పలు కొట్టి. ముందుగా దేవుని నామానికి వందనాలు. మరి పాస్టర్ గారికి మరి పాస్టర్ అమ్మ గారికి వందనాలు. లాస్ట్ టైం నేను వచ్చానండి. అయితే సాక్ష్యం చెప్పాను. లాస్ట్ టైము మా బాబుకి ఒక ప్రవచనం ఇచ్చారు అయ్యగారు. దాని తర్వాత నేను ఇక్కడ బలం పొందుకుని ఇంటికి వెళ్ళానండి. నాకేదో నూతన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా చాలా నేను బలంగా ఉంటాను. అయితే మా హస్బెండ్కి మా బాబుకి అబ్రాడ్ వెళ్తారని ప్రవచనం ఇచ్చారండి. అది నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలో పెట్టుకున్నాను. అయితే నేను ఇక్కడికి వచ్చి అభిషేకం పొందుకొని ఇంటికి వెళ్ళాను. అయితే మా హస్బెండ్కి ఒక 6-7 ఇయర్స్ నుంచి వీపులో చాలా పెయిన్ వస్తుందండి. అది చాలా మందులు వాడతారు దానికి. ఏమైనా ఆయిల్ రాస్తానన్నా కూడా ఒప్పుకోరండి, ప్రార్థన చేస్తానన్నా ఒప్పుకోరు. అలాగా మా బాబు పడతా ఉంటాడు, వీపు చాలా పెయిన్ వస్తుందండి 6 ఇయర్స్ నుంచి. అయితే నేను ఇక్కడ బలం అంటే ఒకసారి రమ్య మేడం గారు యూట్యూబ్లో ఆరాధన నేను ఆలకించి బలం పొందుకొని దీన్ని ఎలాగైనా నేను భయం చేయాలని చెప్పి నేను ఆ అభిషేకంతో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ అభిషేకంతోనే నేను ఆ దురాత్మని భయం చేశానండి. చాలా ఒక 2 డేస్ కూర్చున్నానండి అలా కంటిన్యూస్గా కూర్చొని దాన్ని గద్దించి బంధించినప్పుడు ఆ నొప్పి విడిచి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది. ఇప్పుడు నొప్పి లేదండి. ఎప్పుడు లైవ్ చూసారండి? లైవ్ చూసి ఆ లైవ్ లో బంధించాలని చెప్పిన మాట వినేసి మీరు కంటిన్యూస్ గా బంధించారు. ఎన్నాళ్ళ నుంచి ఉండేమ్మా నొప్పి? ఎన్నాళ్ళ నుంచి ఉండేదమ్మా నొప్పి? 6 ఇయర్స్ నుంచి ఉంటుంది. 6 ఇయర్స్ కంటిన్యూస్ గా ఉండేదమ్మా? కంటిన్యూస్ గా నొప్పి ఉండేది. మీరు బంధించిన తర్వాత ఇప్పుడు నొప్పి లేదండి, తగ్గిపోయింది. దేవుడు కార్యం చేశారండి. దేవుడు కార్యం చూడండి, గట్టిగా చప్పలు కొట్టి. నొప్పి తగ్గిపోయింది. దేవుడు ఈ బిడ్డ నా నొప్పి నుంచి విడిపించాడు. అందుని బట్టి ప్రభు మహిమ చెల్లిస్తున్నాను. దేవునికి ఘనత మహిమ ప్రభావాలు. అమ్మా మీరు సాక్ష్యం చెప్పి ప్రభువు కనిపించారు కాబట్టి ప్రభువు కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చేటువంటి స్పెషల్ ప్రాఫెస్ ఏంటంటే మిమ్మల్ని ఆత్మలో చూసినప్పుడు నాకు సంథింగ్ ఎవరో ఏదో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారమ్మా? బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అండి. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. బాబు విషయంలో నేను చూస్తున్నాను ఎగ్జామ్స్ అన్నిట్లో సక్సెస్ సాధిస్తాడు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదో బాబు దేవుడు ఒక మంచి అవకాశం దయచేయబోతున్నాడు. దేవుడు బాబుకు మంచి అవకాశం దయచేయబోతున్నాడు. నెక్స్ట్ బాబును దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. I receive. God bless.